హలో స్టూడెంట్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ఎల్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే టీఎస్ ఎంసెట్ 2024 సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలామందికి స్లాట్ అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అసలుకి స్లాట్ అంటే ఏంటి, మనం స్లాట్ బుకింగ్లో ఎలా బుక్ చేసుకోవాలి, ఏం చేయాలి అంటే ఆ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది అనేది కూడా క్లారిటీగా ఇన్డెప్త్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఛానల్కి కొత్తగా వచ్చినైతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని అయితే కూడా ఆల్ పెట్టుకోండి. ఈ వీడియోకి 500 లైక్స్ అయితే టార్గెట్ చేశాను. ప్రతి ఒక్క విద్యార్థి కూడా లైక్ చేసి మీ మిత్రులు కూడా షేర్ చేస్తానైతే అనుకుంటున్నాను. ఇంకా ఆలోచన చేయకుండా లెట్స్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఒక చిన్న అడ్వైస్ అయితే ఇస్తానండి. ఎంసెట్ రిజల్ట్స్ అనేది వచ్చాయి, మరి మీ రిజల్ట్స్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందా? డోంట్ వరీ అండి, నెక్స్ట్ స్టెప్ మీద అయితే ఫోకస్ చేద్దాం. బెస్ట్ కాలేజ్ డిసైడ్ చేయడానికి కీగా చూడవలసిన 6 to 7 ఆస్పెక్ట్స్ అయితే ఉంటాయి. అవన్నీ డీటెయిల్గా చూడాలి, చూసి మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. దీనికోసమే మీకు ఎక్స్క్లూజివ్గా ఆల్ ఇండియా 119 ర్యాంకర్ శశాంక్ గారు అయితే కూడా ఫోర్బ్స్ 30 under 30లో వచ్చే పర్సన్ ఒక ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్ సెషన్ అయితే కూడా కండక్ట్ చేస్తున్నారు. హౌ టు చూస్ ఏ రైట్ కాలేజ్ అండ్ బ్రాంచ్ రిలేటెడ్గా, దాంతోపాటు ఈరోజు మారుతున్న నీడ్స్కి తగ్గట్టు, మారుతున్న రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు, అంటే ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఆర్వీఆర్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి అయితే కూడా వీళ్ళ టీం ఒక సొల్యూషన్ అయితే కూడా ప్రిపేర్ చేశారు. దాని గురించి ఈ సెషన్లో డీటెయిల్గా చెప్తారనమాట. ఈ సెషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అటెండ్ అయ్యి యూటిలైజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని. ఇంకా షాప్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కూడా చాలామంది విద్యార్థులకి అసలుకి స్లాట్ బుకింగ్ అంటే ఏంటి, మనం స్లాట్ అంటే ఏంటి అని చాలామందికి ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. తెలిసిన వాళ్ళైతే ఓకే, కానీ తెలియని వాళ్ళకైతే ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. స్లాట్ బుకింగ్ అంటే ఏంటిదండి, ఇప్పుడు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేయించుకోవడానికి మీ అయితే కూడా స్లాట్ అనేది కూడా బుక్ చేసుకుంటారు. ఈ స్లాట్ బుక్ అంటే ఈ స్లాట్ అనేది ఎప్పుడు బుక్ చేసుకుంటారు అంటే మీకు యాజ్ పర్ ఇందులో ఏ విధంగా అయితే ఇచ్చారో మీకు ఒక నోటిఫికేషన్ అయితే కూడా డౌన్లోడ్ చేసి చూపిస్తానండి. ఈ నోటిఫికేషన్లో క్లారిటీగా అయితే వాళ్ళు చెప్తారు, ఏం చెప్తారు అనేది కూడా చూద్దాం. ఇది మనకైతే నోటిఫికేషన్ అన్నమాట. ఇందులో చూడండి, ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేటా ఇన్ టైమ్ టు అటెండ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే మనకి ఈ యొక్క 27 నుంచి ఫస్ట్ పేజ్కి సంబంధించి 27 నుంచి 5 వరకు అయితే కూడా టైం ఉంటుంది. అంటే ఈ యొక్క 3 days, ఆ యొక్క 5 days మొత్తం కలిపి 6 నుంచి 7 days అయితే కూడా ఉంటుంది. 6 అంటే 7 days ఉంటుంది అనుకోండి. ఈ 7 డేస్లో వచ్చేసి మనం అసలుకి స్లాట్ అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టీజీ వెబ్సైట్ అనేది ఉంటుందన్నమాట. ఈ టీజీ వెబ్సైట్ అయితే కూడా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎప్పుడైతే 27 ఉంటుందో ఆ 27 అంటే 26 కన్నా 27కి మనకి ఈ వెబ్సైట్లో అయితే కూడా ఇక్కడ మనకి చూపిస్తారనమాట. మనకి ప్రతి ఒక్క ఆప్షన్స్ అయితే కూడా చూపిస్తారు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఇట్లా రిజిస్ట్రేషన్ చూపిస్తారు. ఇట్లా మనకి దాని మీద క్లిక్ చేసి మీరైతే కూడా రిజిస్ట్రేషన్ అయితే కూడా చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏం చేయాలి, మీకు మీకు మీ సేవలో ప్రొవైడ్ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇవి ఖచ్చితంగా వ్యాలిడ్ అయిన అయితే ఉండాలి. వ్యాలిడ్ అయినవి ఉంటేనే మీకు ఇక్కడ సెట్ అవుతుంది అనమాట. ఒకవేళ మీకు ఇన్కమ్ లేదు అంటే ఖచ్చితంగా ఇన్కమ్ తీపించుకోండి. ఎప్పుడే మీరు కొత్త ఇన్కమ్ జనరేట్ చేయించుకోండి. నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ మీద మీకైతే ఎంటర్ చేసి మీరైతే కూడా స్లాట్ బుక్ చేసుకోవాలి. లేదు నాకు ఇన్కమ్ లేదండి, ఇంకొకరిని ఇప్పుడే అప్లై చేశాను అంటే మాత్రం మీరు ఇలా ఈ వెబ్సైట్లో అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ డైరెక్ట్గా మీకు అక్కడ మీరు ఎప్పుడైతే ఇక్కడ ఒక స్లాట్ బుక్ చేసుకుంటారండి, స్లాట్ అనేది మనకి 27 నుంచి 5 వరకు టైం ఉంటుంది. ఈ 5 లోపు మీరు 28న కానీ లేదా 29న కానీ మీరు ఒకరోజు స్లాట్ బుక్ చేసుకుంటారనుకోండి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీ సర్టిఫికేట్లు అనేది తీసుకెళ్ళి, అంటే మీకు నియర్లీ ఇప్పుడు మీ డిస్ట్రిక్ట్లో వచ్చేసరికి మీకు ఇక్కడ స్కూల్స్లో అయితే కూడా, స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ వాళ్ళైతే సెంటర్ అయితే ఉంటుందన్నమాట. సెంటర్కి మీ అంటే అక్కడ సెంటర్లో మీకు పడిందని అక్కడ చూపిస్తాను అనమాట. మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు అక్కడికి మీరు వెళ్ళి మీ టైం అంటే మీరు ఏ టైం నుంచి స్లాట్ బుక్ చేసుకున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 నుంచి 1:30 పెట్టుకున్నాను అనుకోండి. ఆ టైంలో స్టూడెంట్స్ 1 నుంచి 1:30 వాళ్ళ ఆ మధ్యలో వెళ్ళే స్టూడెంట్స్ అందరూ లైన్లో ఉంటారు. ఆ లైన్లో మీరు వెళ్ళండి. వెళ్ళి వాళ్ళతో పాటు మీకు అక్కడ చాలామంది ఉంటారనమాట. వాళ్ళకి మీ సర్టిఫికేట్స్ మీరు ఏదైతే అక్కడ మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయని మన ఛానల్లో కూడా ఉంటాయి, ఒకసారి మీరు చూడండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే మీరు ప్రతి ఒక్కటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళాలి. మీకు బోనఫైడ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి టీసీతో ప్రతి ఒక్కటి మీరైతే కూడా తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే కూడా మన ఛానల్లో ఉంటాయి, లేదా వేరే ఛానల్లో అయితే కూడా చూసుకోండి. చూసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. దాంతోపాటు మీకు 3 sets జిరాక్స్ అయితే కూడా ఉండాలి. ఒక సెట్ మీ దగ్గర ఉంచుకోండి, 2 సెట్లు వాళ్ళ దగ్గర ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వాళ్ళ దగ్గర అయితే కూడా ఆ 2 సెట్లు ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా చెక్ చేస్తారు, వెరిఫై చేస్తారు, కంప్యూటర్లో మీ యొక్క ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈవినింగ్ అంత అయిపోద్ది అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఈవినింగ్ లోపు అయితే కూడా మీకు ఒక లాగిన్ కోడ్ అయితే రావడం జరుగుతుంది. దాని లాగిన్ కోడ్ అయితే అంటారనమాట. దాంతోపాటు ఆ లాగిన్ కోడ్ని ఏం చేయాలి అంటే ఇక్కడ వెబ్సైట్లోకి వచ్చేసి మీకైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ లాగిన్ ఐడి తోటి
మళ్ళీ మీరైతే కూడా అంటే ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైం ఉంటుంది కదా! ఆ టైంకి. సో, ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అంటే మీకు ఒక ఈవినింగ్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే మీకు ఒక లాగిన్ ఐడీ అయితే వస్తది. సో, లాగిన్ ఐడీ తోటి మీరైతే కూడా వెబ్ ఆప్షన్స్ అయితే కూడా ఎప్పటి నుంచి పెట్టుకోవాలి అనేది ఇక్కడ వీళ్ళు టైం అయితే ఇస్తారు. సో, డేట్ కూడా ఇచ్చారు కదండీ! సో, మనకి 5 నుంచి అయితే కూడా మీకు వెబ్ ఆప్షన్స్ అయితే కూడా స్టార్ట్ అవుతాయి. సో, ఆ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత మీరు లాగిన్ ఐడీ తోటి ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఆ జనరేట్ చేసుకున్న పాస్వర్డ్‌తో మీరు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటది. లాగిన్ అయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అయితే కూడా పెట్టుకోవాల్సి అయితే ఉంటది. సో, ఇది ప్రాసెస్ అన్నమాట. మీకు అర్థం కాలేదా అంటే ఇంకా ఫర్దర్‌గా ఇంకా వస్తూనే ఉంటాయండి. మీరు ఈ ఒక్క వీడియోనే లాస్ట్ ఏం కాదు. ఇంకా చాలా వీడియోస్ చేస్తూనే ఉంటాను. అందులో కూడా ఇంకా డెప్త్‌గా చెప్తాను. ఇది ఓన్లీ ఎవరైతే అసలకి స్లాట్ బుకింగ్ అంటే ఏంటిదో కూడా తెలియని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అయితే చేశాను. సో, కంప్లీట్‌గా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ చేస్తుంటాను కాబట్టి ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా అయితే కూడా ఎంకరేజ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.